ఎందుకురా? భర్త ఎక్కడుంటే భార్యలు కూడా అక్కడే ఉండాలిగా. తెలివిగా ఆలోచించు, బాగుపడతాం. నీ జీవితంలో ఇది చివరి అవకాశం, మిస్ చేసుకోకు. ఈ లోకంలో ఉన్న మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్లు, అమ్మకు శత్రువులు. మా అమ్మని ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు అనుకున్నాను. మా అమ్మ శత్రువుల్ని నేను కూడా శత్రువులుగా అనుకున్నాను. యుద్ధం చేశాను. చివరకు నీతో కూడా. మిమ్మల్ని అవమానించిన ఒక్కొక్క సంఘటన తలుచుకుంటుంటే బంధుత్వం, రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయను. రాక్షసునవుతాను. అసలు ఇప్పుడే మిమ్మల్ని చంపేద్దామా అన్నంత కోపంగా, కసిగా ఉంది. అయినా ఇన్నేసి మాటలంటుంటే ఎందుకు సహించారు నాన్నగారు? ఎందుకు నన్ను చంపేయలేదు? చిన్నరాజావారు, ఎగ్జైట్ అవ్వకండి. ఇలా కూర్చోండి, కూర్చోండి. కనీసం చెంపదెబ్బ కూడా కొట్టలేదు. అందుకే మీరు శిక్షించనందుకే నా కళ్ళు తెరుచుకోవడానికి ఇంత ఆలస్యమైంది. నా తప్పులు తెలుసుకోవడానికి ఇన్నేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రేమ, ఆపేక్షలతో మా అమ్మ నన్ను తప్పుదోవ పట్టిస్తే నా తప్పుల్ని భరిస్తూ పరోక్షంగా మీరు తప్పుదోవ పట్టించారు. చిన్నరాజావారు, మనసులో కల్మషంతో ప్రవర్తించుంటే మీ పట్ల కఠినంగా ఉండేవాళ్ళం. మీ అమాయకత్వం తెలుసు కాబట్టి అన్నీ ఓపిగ్గా భరించాం. నాన్నగారు, మీలాంటి గొప్ప తండ్రికి దూరంగా ఉంటూ ఎంతో నష్టపోయాను. హవేలీకి కూడా నష్టం కలిగేలా చేశాను. ఆ నష్టాన్నిప్పుడు మీరే పూడ్చబోతున్నారు. మృణాల్నికి ఎదురు తిరిగారు. అలాంటి క్షణాన్ని ఎప్పుడు చూస్తామా అని ఆరాటపడుతూ ఉండేవాళ్ళం. అలాంటి క్షణం అసలు వస్తుందా అని దిగులు పడేవాళ్ళం. ఆఖరికి మా కల ఫలించింది. చిన్నరాజావారు, మాకిప్పుడు చాలా గర్వంగా ఉంది. ఆ క్షణంలోనే ఆప్యాయంగా మా వారసుని గుండెకు హత్తుకోవాలనిపించింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ. కానీ ఇది సరిపోదు. మీరు పర్మిషన్ ఇస్తే ఏం కావాలో కోరుకుంటాను. మీ ఇష్టం చిన్నరాజావారు. ఏం కోరుకున్నా కాదనం, మాటిస్తున్నా. అడగండి. ఆలోచిస్తున్నారే? నాన్నగారు, అమ్మకి ఎదురు తిరిగాను, బెదిరించాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి అన్నాను. అది ఎలాగూ జరిగే పని కాదు. అమ్మ మొండితనం నాకు తెలుసు, మీకు తెలుసు. కన్న కొడుకునైనా వదులుకుంటుంది కానీ ఆస్తిని వదులుకోదు. సో నేను అమ్మను వదులుకోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడ్డాను. రూపా, ప్రియాంకలతో కూడా మాట్లాడాను.
బయటికి వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారు. మాకు హవేలీలో ఇదే ఆఖరి రోజు. నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మీరు కూడా మాతో పాటు వస్తారా అని. నాన్నగారు, పక్కనే ఉన్నా ఇన్నేళ్లుగా తండ్రి ప్రేమను అనుభవించలేకపోయాను. అందుకే ఇక ముందు ఒక్కరోజు కూడా తండ్రి ప్రేమను వదులుకోకూడదు అనుకుంటున్నాను. అందుకే అడుగుతున్నాను. చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను నాన్నగారు, నాతో రండి ప్లీజ్. మిమ్మల్ని రాజావారిలా చూసుకుంటాను. జీవితాంతం మీరు మాతోనే ఉండాలి. కొడుకుగా మీకు సేవలు చేసుకునే అదృష్టం కావాలి. ఇన్నేళ్లుగా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి నాన్నగారు. నాతో రండి, కాదనకండి ప్లీజ్ నాన్నగారు. చిన్నరాజావారు, అలాగే తప్పకుండా వస్తాం. మీతో కలిసి ఉండడం మాకు సంతోషమే. మాకు కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, అంతకు మించిన అనుబంధాలు. నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సూర్య, నేనెవరో చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిజం చెప్తే మింగేస్తారా? సూర్య, నేనెవరో చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిజం చెప్తే మింగేస్తారా? అంకుల్, నేనెవరో కాదు. సూర్యకి గర్ల్ ఫ్రెండ్ నీ, 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 గర్ల్ ఫ్రెండ్ నీ. ఎవరా అమ్మాయి? తెలీదు. ఎవరా అమ్మాయి అని అడుగుతున్నాను. నిజంగా తెలీదమ్మా. సూర్య మంచోడు, చాలా గొప్పోడు. ఇంద్రుడు, చంద్రుడు, శ్రీరామచంద్రుడు. 100కో కోటికో అలాంటి వాళ్ళుంటారు. గుడి కట్టించాలి, పూజలు చేయాలి, ఇవన్నీ తెలుసు. సూర్య గురించి ఇన్ని విషయాలు తెలుసు. కానీ సూర్యతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో మాత్రం తెలియదు. అది నేను నమ్మాలి, అంతేనా? పార్కులో ఆ అమ్మాయితో ఉండి కూడా ధైర్యంగా మిమ్మల్ని రమ్మన్నాడంటే ఏంటి దాని అర్థం? ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసైనా ఉండాలి, మీకు తెలిసినా పర్వాలేదు అని అతను అనుకునైనా ఉండాలి. ఇందులో ఏది నిజం? ఏది నిజం కాదమ్మా, నేనే అయోమయంలో ఉన్నాను. యాక్ట్ చేయకండి అంకుల్. పట్టపగలు పబ్లిక్ గా పార్కులో అమ్మాయితో తెగించి తిరుగుతున్నాడు. అదే మీ హీరో క్యారెక్టర్, అర్థమైందా? అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సూర్య అలాంటి వాడి కాదు.
నమ్మకానికి కూడా ఓ హద్దుండాలి. చెప్పే అబద్ధానికి కూడా ఓ పద్ధతుండాలి. ఏ సంబంధం లేకుండానే, ఎలాంటి చనువు లేకుండానే గర్ల్ ఫ్రెండ్ ని అంటూ ఆ అమ్మాయి చంకనెక్కుతుందా? ఆ అమ్మాయి అబద్ధం చెప్పే ఉంటే నీ సూర్య శ్రీరామచంద్రుడే అయితే ఏం చేసేవాడు తెలుసా? చెయ్యి పట్టుకున్న వెంటనే ఆ అమ్మాయి చంప చెల్లుమనిపించేవాడు. కాని ఏం చేశాడు? కుక్కలా తోకూపుకుంటూ వెనకాలే వెళ్ళాడు. చిచ్చి! అమ్మా, తొందరపడి తొందరపడి నీ మాటలు నమ్మేసి సూర్య మంచోడు అనుకోలేదు. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. అలా ఓ నిర్ణయానికి వచ్చేకమ్మా. ఏ తప్పు చేయని నా మీద నిందలు వేసి అవమానించాడు. ఇప్పుడు అతన్నేం చేయాలి? ఫోన్ చేయండి. డైరెక్ట్ గా అతన్నే అడిగేస్తాను, కడిగేస్తాను. అమ్మా శశిరేఖ, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం ఉండదు. పెళ్ళైన వాడు ప్రవర్తించే పద్ధతిదేనా? అతని మనసు నిండా నా మీద ప్రేమ ఉంది అన్నారు. అలాంటి ప్రేమ ఇంకా ఎంతమంది మీద ఉందో కనుక్కోండి. ఆడదంటే ఆట బొమ్మ కాదు. ఆడదాని ప్రేమ అంగడి వస్తువు కాదు. అందులో నిజాయితీ ఉంటుంది. ఒక్క నిమిషం శశిరేఖ. నీ కన్నీళ్ళకి అర్థం ఏంటి తెలుసా? చెప్పటానికి మొహమాట పడుతున్నావా? పోనీ నన్ను చెప్పమంటావా? అంకుల్ చెప్పని అమ్మా. జలసీ, అసూయ. ఆ అసూయ కారణం సూర్య మీద నీ మనసులో ఉన్న ప్రేమ. నో. ఎస్, ఖచ్చితంగా నీ మనసులో సూర్య మీద ప్రేమ ఉంది. లేదు లేదు లేదు. అలాంటప్పుడు సూర్య గురించి ఎందుకంతగా ఆలోచిస్తున్నావు? వద్దు అనుకుని దూరం చేసుకున్నాక అతను ఎవరితో తిరిగితే నీకేంటి? ఎందుకంత ఉక్రోషం? ఎందుకంత బాధ? నాలాగే ఇంకో అమ్మాయి కూడా కాకూడదని. ఆ అమ్మాయి జీవితంతో కూడా ఆడుకుంటాడేమోనని. నమ్మమంటావా? మీ ఇష్టం. అయినా మీరు నా మాటలు ఎందుకు నమ్ముతారు? మీకిష్టమైన మనిషి ఆ సూర్యనే కదా. నేను కేవలం సూర్య ఒక్కడి గురించి ఆలోచిస్తే ఇలా నీ వెంట పడనమ్మా. నాకు కావాల్సింది మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం. ఒకరి మీద ఒకరికున్న ప్రేమని మనసులో దాచేసుకుని బలవంతంగా దూరమవుతున్నారు. అది మీ ఇద్దరికి ఇష్టం లేదు. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కలపాలని తాపత్రయపడుతున్నాను. బట్ బ్యాడ్ లక్, కలిసి రావడం లేదు. తెలిసింది కదా, ఇంకా ప్రయత్నాలు మానుకోండి. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నా? ఏం లేదు. వదిన గురించా? ఎవరా వదిన? ఎంతమంది వదిలినున్నారేంటి? రేయ్, పిచ్చివాగుడు వాక్కు. నేను ఆలోచిస్తుంది శ్రీప్రియ గురించి. శ్రీప్రియ గురించా? అంత అవసరమేముంది? చిరాకు పెడుతుంది, విసిగిస్తుంది. ఆ బేరం నాకొద్దు. ఆండాలమ్మకు చెప్పేస్తాను. సరే అయితే సామాన్లన్నీ సర్దేస్తాను. ఎందుకు? ఎందుకేంటి? ఆ బేరం కాదంటే ఆ గంగాళం మూరుకుంటుందా ఏంటి? ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఎలారా మరి? నాకొదిలే అన్నా, నేను చూసుకుంటాగా. ఏంట్రా? అదే
నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాగా. ఏం చూసుకుంటావేంటో. నిన్న పార్కులో ఏం జరిగిందో తెలుసా? కూర్చో. కూర్చోడం ఏంటి? పోనీ పడుకుంటావా? నీ ఇష్టం సూర్య. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా నేను రెడీ. తీసుకెళ్ళిపో, ఏమైనా చేసుకో, అస్సలు కాదన్ను. నేనెవరో కాదు, సూర్యకి గర్ల్ ఫ్రెండ్ ని. వామ్మో, అంత స్పీడా? మరి ఊరకే అన్నానా? అంకుల్కి ఫోన్ చేయాలి. ఏమనుకున్నారో ఏంటో. నీ డార్లింగ్ ఈరోజు కూడా వస్తుందా? సండే కాలేజీ లేదుగా, ఎందుకు వస్తుంది? నువ్వు ఫ్రీగా ఉంటావని. రే చంపుతా నాకు కూడా. సరే అన్నా, ఎందుకైనా మంచిది. నేను గుమ్మం దగ్గరే కాపలా ఉంటా. నువ్వు లోపలికెళ్ళి ధైర్యంగా ఫోన్ మాట్లాడుకో అన్నా. ఎవరొస్తారో నేను చూస్తాను. పో. అలాగేరా. ఇవాళొస్తే అయిపోయింది నా చేతిలో. రా. వస్తే బాగుండు, నేను లైన్లో పెట్టుకోవచ్చు. సూర్య, నేను జరిగిన ఇష్యూ గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తుంటాడు. స్పీకర్ ఆన్ చేసి శశి ముందు మాట్లాడతాను. అప్పుడు సూర్య మనసులో ఏముందో శశికి క్లారిఫై అయిపోతుంది. శశి ఎక్కడుంది? అమ్మ శశి, శశిరేఖ. అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? నా మీద కోపం వచ్చి ఉంటుందా? మరి రాదేంటి? పెద్ద ఆయన ముందు వెధవేషాలేస్తే ఎలా? ఏంట్రా వాగుతున్నావు? మరేం లేదన్నా, నేను చెప్పేది శ్రీప్రియ గురించి. అమ్మా శశి, సూర్య ఫోన్. నాకా? కాదు, నాకే. మాట్లాడుకోండి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అలా కాదమ్మా, నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను, నువ్వు వింటే చాలు. అతని మనసులో ఏముందో నీకు అర్థమవుతుంది. అమ్మా ప్లీజ్. హలో సూర్య. అంకుల్, ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను. అయ్యో, కోపం ఎందుకు సూర్య? అదే నిన్న పార్క్లో జరిగిన గొడవకి. అదా? ఇంతకీ ఎవరా అమ్మాయి? అది శ్రీప్రియ అని ఒక తలనొప్పి కేసులండి. మరి నీ గర్ల్ ఫ్రెండ్ని అంటుందేంటి? గర్ల్ ఫ్రెండా గోంగూర? అదో పిచ్చి మొహంది. షకీలలా బానే ఉంటుంది కదన్నా. అంకుల్, మా ఇంటి ఓనర్ కూతురు కాలేజీలో చదువుకుంటుంది. ఆటోలో పొద్దునే దింపటం, సాయంత్రం తీసుకురావటం, ఇదే నా డ్యూటీ. జస్ట్ గిరాకీ అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూసావా, నేను చెప్పానా? అనవసరంగా ఏవేవో ఊహించుకుని తెగ టెన్షన్ పడ్డావు. నేనేం టెన్షన్ పడలేదు.
తన లోపలికి రానివ్వకురా. సూర్య మాట్లాడవేంటి? అంకుల్, సారీ అంకుల్, నేను మీతో సరిగా మాట్లాడలేకపోయాను. ఏం పర్లేదు, ఇప్పుడు ఫోన్ చేసావు కదా. ఏయ్ ఆగు. ఎందుకు? నాతో మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడాలి? చేతిలో అదేంటి? ఓ ఇదా, రసగుల్లా. ఏంటి లొట్టలేస్తున్నావు? రసగుల్లా అంటే నాకిష్టం, నాకివ్వవా? ఏ? ఈ రసగుల్లా మీ అన్నది. సూర్య మాట్లాడవేంటి? అంకుల్, ఏం లేదు అంకుల్, చెప్పండి. ఇబ్బందిగా ఉన్నావేంటి? అబ్బే ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు అంకుల్. ఆగు. జరుగుతావా లేదా? జరుగు. శ్రీప్రియ ఆగు. నా గాని తిక్క రేగిందంటే వద్దు, చొక్క జరిగిపోతుంది. నెమ్మదిగా వదులు, మరి అంత గట్టిగా పెట్టుకోకు. వద్దు శ్రీప్రియ. అమ్మా, నీకోసం ఇక్కడ హాల్లో అందరం వెయిట్ చేస్తున్నాం. నేను వెయిట్ చేయమని చెప్పానా?